మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు టైరు ఊడిపోవడంతో వాహనం అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న టోయింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మారుతినగర్ శివారులో ఈ ఘటన జరిగింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరో వాహనంలో వెళ్లిపోయారు. ప్రమాద స్థలాన్ని డీఎస్పీతో పాటు కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పరిశీలించారు. టోయింగ్ వెహికల్ వచ్చి కొంచెం స్పీడ్ తోటి ఓవర్టేక్ ఎదురుగా వెహికల్ ఓవర్టేక్ చేసినప్పుడు రైట్ కి తిరిగాడు. మంత్రి గారి బండి ఇట్లా వస్తున్నది. ఆ టోయింగ్ వెనుక రాడ్ అన్నది దీన్ని కొడితే ఇమీడియట్ గా అది పోయి రాడు పోయి కలిగి పెద్ద ఇంపాక్ట్ తోటి అది టైర్ పోయి పలిపోయింది, మొత్తం బయటపడిపోయింది. మొత్తం టైర్ అంతా బయటపడింది. మంత్రి గారు సేఫ్ ఉన్నారు, ఏం కాలేదు, కానీ ఎవరికి ఏం కాలేదు. ఒక వెహికల్ కింద ఒక డ్యామేజ్ అయింది తప్ప ఏం కాలేదు. అది ఆ టోయింగ్ వెహికల్ హెవీ, ఇది బుల్లెట్ ప్రూఫ్ హెవీ ఇది కాబట్టి ఆ ఇంపాక్ట్ తోటి టైర్ ఇది అయిపోయింది. ఎక్కడి నుంచి మెట్టిన ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్స్ చూసుకొని మళ్ళీ రిటర్న్ మంత్రి గారు ధర్మపురి వెళ్ళే టైంలో ఈ అరౌండ్ 7:35 ఆ ప్రాంతంలో అయింది. ఇది యాక్సిడెంట్, టోటల్ యాక్సిడెంటల్. ఎవరికి ఏం కాలే, అందరు సేఫ్గా ఉన్నారు. మంత్రి గారిని వేరే పనులు ఇచ్చి పంపించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. శివ, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే జగిత్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన ముగించుకుని తిరిగి తన నియోజకవర్గమైన ధర్మపురికి వెళ్తున్న క్రమంలో మాత్రం ప్రమాదం సంభవించినట్టయితే తెలుస్తుంది. అయితే జగిత్యాల జిల్లాలోని కొరుట్ల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అతను తిరిగి మెట్పల్లి నుండి కూడా తిరిగి వస్తున్న క్రమంలో మెట్పల్లి మండలం మారుతి నగర్ సమీపంలో ఒక్కసారిగా టోషన్ ఎదురుగా మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్కి ఎదురుగా టోయింగ్ తో వస్తున్న వెహికల్ కారును తీసుకొస్తున్న క్రమంలో మాత్రం ఢీ కొట్టినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ ఘటనలో మంత్రి ప్రయాణిస్తున్న కారు మాత్రం ముంగట టైరు ఊడిపోవడంతో మాత్రం ప్రమాదం అయితే సంభవించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో మాత్రం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి అయితే ఎలాంటి గాయాలు కాలేవని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే స్పష్టం చేశారు. అయితే ఆ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానికులు అయితే అక్కడ పోలీస్ సిబ్బందితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను వేరే ఈ వాహనంలో మాత్రం ధర్మపురి క్యాంప్ కార్యాలయానికి అయితే తరలించారు. అయితే ఇటు ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే ప్రమాద ఘటన తెలుసుకున్న ఇటు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావుతో పాటు డిఎస్పీ కూడా ఇతర పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని అయితే ప్రమాద ఘటనపై అయితే వివరాలు అయితే సేకరించారు. అయితే ఈ గతంలో కూడా ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ నియమించిన వెంటనే కూడా గత ఏడాది కూడా కారు అయితే బోల్తపాట ఘటనలో మాత్రం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వల్ప గాయాలతో మాత్రం బయటపడ్డారు. అయితే ఇది ప్రమాదం ఇది రెండో ప్రవాహం కూడా చెప్పవచ్చు. అయితే ఈ రోజు కూడా మంత్రి ఇటీవలనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇటు జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పర్యటనలో భాగంగా ఈ ప్రమాదం జరిగిందని తెలియడం మాత్రం ఒక్కసారిగా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు కూడా ఒక్కసారిగా ఆందోళన అయితే గురైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా అడ్లూరికి అయితే పరిస్థితి అయితే ఏ విధంగా ఉందని వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఘటనలో మాత్రం అడ్లూరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో మాత్రం ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో మంత్రులు కూడా నాయకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రేపు యథావిధిగా కార్యక్రమాలు ఉంటాయని కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శివ, అయితే ఈ వరుస ప్రమాదాల పట్ల ఏమైనా అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా?
అయితే శివ అయితే గతంలో కూడా గత ఏడాది కూడా మా ఇప్పుడు మంత్రి అల్లు లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ ఇప్పుగా చేపట్టిన తర్వాత వెంటనే ప్రమాదం అయితే జరిగింది. అయితే అది అప్పుడైతే ప్రమాదం అయితే వేగంతో ఇది తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయితే జరిగి ఆ వాహనం అయితే బోల్తా పడిందని చెప్పేసి కూడా చెప్పేసి ఈ రోజు ఘటన మాత్రం ఈ చీకటి పడడంతో మాత్రం ఎదురుగా టోషన్ వెహికల్ మరో వాహనాన్ని తీసుకొస్తున్న క్రమంలో మాత్రం అది చీకట్లో ఏర్పడక మాత్రం కాన్వాయి భారీగా ఉండడంతో ఈ ప్రమాదం అయితే సంభవించినట్లు కూడా ఆ స్థానికులు అయితే ఇటు పోలీసులు అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనలో మాత్రం ఇటు టోషన్ వెహికల్ కాన్వాయి ఉండగా ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్టు కూడా అయితే పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు అయితే వచ్చినట్టు తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి అనుమానాలు అయితే వ్యక్తం చేయడం లేదని కూడా కాంగ్రెస్ నేతలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపించింది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.